సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ 3Dలో అయితే సంక్రాంతికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ అయితే తీసుకుని వచ్చాను. సో ఒక్కసారి మీ యొక్క ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేశారంటే 3Dలో అయితే అమేజింగ్ అయితే వస్తుంది. సో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్పాలంటే ఈ యొక్క వీడియోకి సాంగ్ ఉంది కదా, మీకు సాంగ్ నచ్చకపోతే వేరే సాంగ్ అనేది రిప్లేస్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో వీడియో బాగుందా బాగాలేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగాలేదంటే నెక్స్ట్ టైం ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి వచ్చేసి మనకు పిక్సెట్ యాప్, అలాగే ఎలక్ట్రిక్ యాప్. ప్రీసెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుని మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ని ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసుకుని మీకు డైరెక్ట్గా ప్రీసెట్లో అయితే మనకు ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. జస్ట్ మీరు లింక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొజెక్టర్ ఉంటాయి. సో ప్రొజెక్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకున్న ప్రీసెట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీకు ఏమైనా మిస్సింగ్ వచ్చింటే మీకు అన్ని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి, ఓకేనా. ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది, కళ్యాణ్ సార్ ఫోటో. సింపుల్గా ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకున్నాం కదా, సో వారి యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో మనకు ఈ విధంగా అయితే వస్తుంది. మనకు కరెక్ట్ రాకపోతే జస్ట్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ యొక్క ఫింగర్ తోటి ఈ విధంగా అనుకోండి, ఓకేనా. మళ్ళీ స్మాల్గా చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా కొంచెం ఈ విధంగా అనుకోండి, ఓకేనా. సో నేను ఎలా చేస్తున్నాను మీరు అదే విధంగా చేయండి, ఓకేనా. సో ఈ విధంగా చేసి కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇదే విధంగా ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఫోటో ఉంటుంది, ఓకేనా. సింపుల్గా వారి యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో యాడ్ చేస్తున్నాను, ఓకేనా. సో పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఇదే విధంగా 3-4 ఫొటోస్ ఉంటాయి. సో జస్ట్ ఫొటోస్ రిప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది, ఓకేనా. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఏరో సింబల్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని కింద ఎక్స్పెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే సో మీకు ఇక్కడ బ్యానర్ ఫోటో అయితే పెడుతున్నాను చూడండి. సో నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మీకు ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసి అయితే ఇస్తాను. కొంత అమౌంట్ అయితే తీసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.